పద్ధతిగా ఉన్నా చూడు. ఇదే పద్ధతి. చూడు అట్లాంటి పనులు అదే తీసుకొచ్చింది. అడుగు, ఫోన్ చేసింది నీకే. అవునమ్మా, మేమే ఆ ఎదురుగల్ల నుంచి చేస్తున్నాం అని చెప్పుకొని తిరుగుతున్నాం. అలాంటి నాకు ఇష్టం ఉండే నేను చెయ్యను. ఈ చూస్తున్నాను బాగున్నా. బాగానే ఉంటది మరి చూడండి ఇవేంది ఫిగర్ కత్తిలా ఉంటది. అది వెనక మళ్ళీ తిరిగి బాత్రూమ్ లో ఇక్కడ కట్టుకొని చూసా నేను. అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్టుండిద్దా అని వెనక మించి చూస్తున్నా. బ్యాగ్ సూపర్ ఉంది. నా బ్యాగ్ కొడితే నాకు మూడు రాదు, నీ బ్యాగ్ కొడితేనే 10,000 ఇచ్చేస్తాడు. వాడిని ఇట్లా పట్టుకుంటే చాలంట. వాడు అదే చదువుతున్నాడు, మమ్మల్ని ఇసుకుతున్నాడు. అంత అంటే నువ్వు పోతికి ఇట్లా నువ్వు అంటావా అమ్మావా అంటావా అమ్మావా అంటే పోను కాదు. వాడికి ఇలాగా ఇలా ఉంటే వాడికి ఇష్టం అంట. నాకు ఇష్టం లేదు. వాడికి ఇష్టం అంట. ఇదే తీసుకెళ్ళి నిన్ను పట్టుతుంది. మాకు ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి రావట్లేదు. నువ్వు ఇట్లా పట్టుకుని అట్ట వాడి దగ్గర అంటే చాలు, వాడు ఏం చేయడు. వాడు నన్ను తీసుకెళ్ళాలి మంచిగా అక్కడ పోయి వాడు మంచిగా డీజే పెడతాడు. అక్కడికి వెళ్ళి డీజే టిల్లు పేరు వీడిని స్టైలే వేరు. చేసి ఉన్నావు, నువ్వు ఎగిరి ఉన్నావు. మీరు పోవచ్చు కదా, నన్ను ఎందుకు మమ్మల్ని తీసుకోరంట. మమ్మల్ని వద్దన్నారు. మమ్మల్ని రమ్మంటే నీకు ఎట్లా కనబడుతున్నా నేను అమ్మలాగా కదా. మరి నేను అట్లాంటి పనులు చేయనప్పుడు వాడు మమ్మల్ని తీసుకెళ్తాంట. ఒకసారి వాడితో మాట్లాడైతే నువ్వు వచ్చి తీసుకెళ్తాను. వాడితో మాట్లాడొచ్చి ఒక 2 minutes అంతే. 10,000 వస్తాయి. ఎందుకు 10,000 కాదు, 1,00,000 రూపాయలు ఇచ్చినా నా పని చేయను. కాదు ఆడు ఆడి దగ్గర చూడు. ఇప్పుడు ఇక్కడ ఇట్లా మొత్తం ముడతాను. ఏందో చేస్తున్నావు నువ్వు. మమ్మల్ని పట్టుకోవాలంటే మమ్మల్ని వాటేసుకో. ఇద్దరికి పడతాయి. సరే సరే. ఇప్పుడు దీన్ని చూడు. కొట్టినా తిట్టినా ఏం రాదు. ఏం లేదు. అదే నేను చూసావా పట్టకంగానే ఊగిపోతున్నాను. దివ్యానికి చంప పగులుతుంది. ఈమె తీసుకొచ్చింది. ఏమో నువ్వు ఇప్పుడు రావాల్సిందే. ఇప్పుడు నేనే బేరం మాట్లాడాను. మేము మాట్లాడేమో. మేము చెప్పిందే చెయ్యాలి. చెప్పినట్టు నేను ఎందుకు వినాలి? చెయ్యాలి. 10,000 వస్తాయి. 10,000 వస్తే సరే. 10,000 ఇంకో 10,000 నేనే ఇస్తాను. నువ్వే బాగుంది.